మరి ఇప్పుడు బీట్రూట్ పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, గోధుమ పిండి 1 కప్పు, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బీట్రూట్ పూరికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. బౌల్ తీసుకున్నాం. గోధుమ పిండి 1 కప్, దీంట్లో బీట్రూట్ పేస్ట్. సో బాగా ఫైన్ గా పేస్ట్ చేసేయాలి బీట్రూట్. చిటికెడు జీలకర్ర, కొంచెం కొత్తిమీర, చిటికెడు పుదీనా, పచ్చిమిర్చి, చిటికెడు సోడా, బేకింగ్ సోడా, తగినంత ఉప్పు. సో ఆల్రెడీ ఆయిల్ వేడి అవుతోంది. పిండి కలిపేసి వాటర్ వస్తుంది, దాంతో వచ్చేస్తాను. యాక్చువల్గా బీట్రూట్ లో కూడా చాలా నీళ్లు ఉంటాయి కాబట్టి మనకి సరిపోతుంది. కొంచెం యాడ్ చేసుకో. ముద్దలు చేసేసుకుందామా? సో మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే? లేదండి, హోమ్ మేకర్. హోమ్ మేకరేనా? వెరీ గుడ్. ఒకడేనా బాబు మీకు? నాకు 2 బాబులు, చిన్న బాబు ఉన్నాడు. ఓ ఈయన పెద్ద ఆయన. తనేం చదువుతున్నాడు? తను 4th క్లాస్, 4th and 5th అనమాట. వెరీ గుడ్. తన పేరేంటి? ఆలోక్. ఆలోక్. అవి బాగున్నాయి ఇద్దరు పేర్లు, ఆలోక్ అండ్ రిత్విక్. సో అవి చుట్టేద్దామా? ఇంకా ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది, చేసేస్తాం. ముద్దలే కలర్ఫుల్ గా బాగున్నాయి, మంచి రెడ్ కలర్. పూరి చేసాక ఇంకా కలర్ఫుల్. అదే బీట్రూట్ కొంచెం వేసినా ఎలా చేసినా దాని కలర్ అలా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా, డామినెంట్ గా దేంట్లో అయినా. అయిపోయింది అది, ఇందులో వేసేసేయండి. సూపర్ గా ఉందండి కలర్. సో ఇవి కూడా మనం కొంచెం పెద్ద సైజ్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే. అదే అంటే కొన్ని పిండిలు మనకి ఎక్కువ సాగవు కదా, అట్లా ఇదేమన్నా అలా ఉంటుందా అని? వస్తుంది పెద్ద సైజ్ లో. ఓకే. సో ఇది మనం బీట్రూట్ పూరి రెడీ అయిపోయింది. ఏదైనా చట్నీ ఆర్ సాస్ తో, పిల్లలైతే సాస్ తో తింటే బాగుంటుంది. ఓకే మరి బీట్రూట్ పూరి కూడా రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ పూరి తయారు చేసే విధానం: ముందుగా బీట్రూట్ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, బీట్రూట్ పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, వంట సోడా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరీలా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బీట్రూట్ పూరి రెడీ. ఓకే మరి బీట్రూట్ పూరి తయారీ విధానం కూడా చూసారు కదా, మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి పూరీలు చూడడానికి. సో ఎక్కువగా మనం గ్రీన్ కలర్ లో చూస్తుంటాం. అవును, రెడ్ కలర్ లో పూరి చాలా మంచి న్యాచురల్ గా బాగా వచ్చింది కలర్. బాగుందండి, పుదీనా అన్ని వేసారు కదా, అన్ని వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అయింది. సో కొంచెం లైట్ ఆ స్వీట్నింగ్ అని తెలుస్తుంది. బీట్రూట్ కొంచెం పేస్ట్ లా చేసి యాడ్ చేశారు కదా. అవును, మొత్తం పిండి అంతా దాంతోనే కలిపారు కదా, సో ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. బాగున్నాయండి. సో ఇద్దరు ఐటమ్స్ కూడా, ఒకటి స్నాక్ ఐటమ్, ఒకటి స్వీట్ ఐటమ్. సో ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారు. అంటే పిల్లలకి మెయిన్ గా నచ్చేవి ఇలాంటివి, స్వీట్స్ కానీ హాట్స్ కానీ. సో రెండు కూడా ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. నచ్చిందా పూరి? ఎవరు గట్టిగా చెప్తే వాళ్ళకి చాక్లెట్. నచ్చిందా? బాగుంది. నీకు అంతేనా?
అప్పటి నుంచి ఇది మాత్రమేనా చెప్పా చాలేమ్మా. ఓకే సో రిత్విక్ ఇది నీకు అండ్ ఇది నీకు. ఓకే ఓకే మరి మీరు కూడా మీ పిల్లలతో పాటు ఇలాగే మధురం మమకారంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే ఉల్లిపాయ కాస్త పెద్దదిగా ఉందనుకోండి, సగం కట్ చేసుకుని వాడేసుకుని సగం అలా పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు పోవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. మరి వీలైనంత వరకు ఉల్లిపాయ కంప్లీట్గా వాడుకోవడమే మంచిది. అలా ఒకవేళ కుదరని పక్షంలో చాలా పెద్ద ఉల్లిపాయ ఉండి సగమే వాడుకుని సగం మనం అలా ఉంచుకుని మళ్ళీ వాడుకోవాల్సి వచ్చినట్లయితే కాస్త వెన్న రాసి కనుక ఉంచేసుకుని సాయంత్రం అలా వాడుకోవచ్చు. వీలైనంత వరకు ఫ్రెష్ ఉల్లిపాయ వాడడమే మంచిది.